ఇక దేశంలో లెక్కకు రాని సావులు ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని అనుకుంటాండ్రు. ఈ ఎండల గురించి బాగా తెలిసినోళ్ళు ఇంతగనం పెద్ద ఎండలను ఇంతకు మునుపు ఎవ్వరు చూడలేదని పెద్ద మనుషులు కూడా చెబుతాండ్రు. ఏడా ఇద్దరు ముగ్గురు కూడినా ఈ ఎండల ముచ్చట్లే మాట్లాడుతుండ్రంట. అయితే ఈ ముప్పును ముందే పసిగట్టిన వాతావరణం సైంటిస్టులు మాత్రం మన ప్రధానికి ఈ విషయం చెప్పిండ్రట. అయితే ఆ విషయం ఉన్నట్లు చెప్తే జనాలు ఆగమాగం అవుతారని ఈ రకంగా ఇండైరెక్ట్ గా హైదరాబాద్ బహిరంగ సభల ఇంట్ల రూపంలో ఇచ్చిండని అంటాండ్రు. రాబోయే కాలంలో ఇంకెన్ని కష్టాలు చూడాలనో అని భయపడతాండ్రు సామాన్య జనం. అయితే మోదీ చెప్పిన ముచ్చట వెనుక ఏ ఇరాన్ యుద్ధమో పాకిస్తాన్ యుద్ధమో కాదట, అసలు యుద్ధం ఎండలతోనే అని చెబుతున్నారు విషయం తెలిసినోళ్ళు. ఈ ఎండల వెనకాల దాగున్న అసలు కథ కారణంగానే మోదీ గట్ల హెచ్చరికలు చేసిండట. అదే నిజమైతే ఇంకో నెల రోజుల తర్వాత ఎవరి దగ్గర 100 రూపాయల నోటు కనిపించదట. బ్యాంకులో డబ్బులున్నా ఉత్తదేనట. గప్పట్ల ఏటీఎం చుట్టూ రాత్రి మౌళ్ళు తిరిగినట్టు మళ్ళా గదే సీన్ రిపీట్ అవుతుందని పుకాలు పుడుతున్నాయి. గవన్నీ పక్కకు పెడితే అసలు మోదీ సూచనల వెనుక ఉన్న ముప్పు గురించి చూద్దాం. ఆ ముప్పు పేరు సూపర్ ఎల్నినో అంట. ఈ పేరింటనే వాతావరణం అంటే తెలిసిన వాళ్లకు వణుకు పుడుతుందట. ఎందుకంటే గిసోంటి సూపర్ ఎల్నినో ఎప్పుడో 150 ఏళ్ల కింద భూమిని ఆగమాగం చేసిపోయిందట. అగో గదే ఇంకో నెల రోజుల ప్రపంచం మీద విరుసుకుపడుతుందని సైంటిస్టులు చెప్తాండ్రు. మొన్నటిదాకా ప్రపంచాన్ని వణికించిన కరోనా కన్నా ఇది అంతకంటే ఖతర్నాకని అంటాండ్రు. చరిత్రలో వెనకకు పోయి చూస్తే అసలు గదేంతో కండ్లకు గట్టినట్టు కనబడుతుంది. 1876 టైంలో సూపర్ ఎల్నినో వచ్చి పడితే గిట్లనే ఎండలు మండిపోయినాయి. వర్షాలు వెనకబడి పంటలన్నీ ఎండిపోయినాయి. మండే ఎండలకి నదులలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. కనీసం తాగనీకి చుక్క నీరు దొరక్క తిననీకి గొక్కెడు అన్నం లేక జనాలు పిట్ట లెక్క రాలిపోయిందట. కరువు కొట్టిన దెబ్బకు ప్రపంచం మొత్తం తల్లడిల్లిపోయిందట.